వల్లభాయ్ పటేల్ 150వ జయంతి భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా శాఖ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున శివాజీ చౌక్ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఈ దేశాన్ని అఖండంగా ఉంచాలని, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా గర్వంగా ఉండాలని ఆ రోజు ఈ దేశానికి ఉప ప్రధాని హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్నో చిన్న చిన్న రాజ్యాలను ఈ దేశంలో గడిపి అఖండ భారతదేశానికి రూపకల్పన చేసిన ఆయన ముఖ్యంగా తెలంగాణ నిజాం కబంధ హస్తాల నుంచి, నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించి మనను తెలంగాణను భారతదేశంలో కలిపి ఈరోజు గర్వంగా కూడా ప్రతి తెలంగాణ వాది గర్వంగా కూడా చెప్పుకుంటున్న ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పెద్ద ఎత్తున ఇక్కడ గౌరవనీయులు శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, ఈ కార్యక్రమ కన్వీనర్ కొత్తంగా లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పదాధికారులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అభిమానించే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, యువకులు, రోటరీ క్లబ్లు, పటేల్ సామాజిక వర్గం అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. నేను మరొక్కసారి తెలంగాణ ప్రజల తరఫున ఆ మహనీయుడికి మనస్ఫూర్తిగా సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. నువ్వు ఏదైతే పోరాడి తెలంగాణను అందులో కలిపావో నీ పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి గుర్తు చేస్తున్నాం. నీ పోరాట ఫలితమే భారతీయులంతా కూడా ఇవాళ ఉగ్రవాదుల చేతిలో కానీ మతోన్మాదుల చేతిలో కానీ ధైర్యంగా నిలబడి ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నట్టే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆశయాల ముందు తీసుకుపోయే విధంగా. కాబట్టి మరొక్కసారి వారికి ఈ యావత్తు తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా భారతీయ జనతా పార్టీ మరియు పుర ప్రముఖులు ఈ పెద్ద ఎత్తున పాల్గొని యూనిటీ రన్ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని యూనిటీగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిటీ రన్ నిర్వహించడం దేని కొరకంటే, గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెల్లదొరలు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఆ రోజు భారతదేశంలో 562 సంస్థానాలుంటే 565 సంస్థానాలుంటే దాంట్లో 562 సంస్థానాల్ని విలీనం చేసినటువంటి ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. 562 సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని ఒక యూనిటీగా ఉంచినటువంటి ఒక మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం, మనం ఉన్నటువంటి తెలంగాణ, ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపల్లా, స్వతంత్ర దేశంగా ఉంచాలనేటువంటి ఆ రోజు నిజాం ఆలోచిస్తూ ఉంటే ఇక ప్రజలందరూ కూడా ఈ హైదరాబాద్ సంస్థానం ఏమైపోతున్నటువంటి బాధలో ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి సైన్యాన్ని దింపి ఇక్కడ ఉన్నటువంటి నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశంలో రైతుల కోసం, ప్రజల కోసం, దేశ ఉన్నతి కోసం, దేశాన్ని యూనిటీగా ఉంచడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాడో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. ఆ మహనీయుని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయుని 150వ జయంతి ఉత్సవాల్ని భారతీయ జనతా పార్టీ మరియు దేశ ప్రజలందరూ కూడా ఈ ఏడాదంతా ఘనంగా నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తూ ఆ మహనీయునికి మరోసారి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రతీకగా నిలిచిన భారతరత్న మాజీ ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ గారైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ, ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక శక్తి, ఆయన ఒక స్ఫూర్తి. కోట్లాది మంది భారతదేశ ప్రజలకు ఈరోజు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోటి ఐక్యతకు చిహ్నంగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మనందరికీ ఆదర్శప్రాయం. ఏదైతే 562 సంస్థానాలని భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత విలీనం చేసిందో, ఎటువంటి శక్తి ప్రదర్శన లేకుండా ఆయన చాకచక్యంతో, ఆయన తెలివితోటి, ఆయన రాజకీయ ఊహతోటి ఆయన చేసిన అనేది కేవలం 3 అది మన అందరికీ తెలుసు. తెలంగాణలో నిజాంని ఎదిరించి ఆపరేషన్ పోలో ద్వారా సెప్టెంబర్ 17
1948లో తెలంగాణ కూడా భారతదేశంలో ఆయన స్ఫూర్తితోటి మనము రాబోయే యువకులందరూ కూడా భారతదేశ ఐక్యత కోసము ఏదైతే నరేంద్ర మోడీ గారి సంకల్పం ఉందో 2047 వరకు ప్రపంచంలో ఉన్నత స్థానం భారతదేశం ఉండాలని, అఖండ భారతదేశం సాధించాలని ఏదైతే ఉందో దానికి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆయన విగ్రహము యూనిటీ ఆఫ్ స్టాచ్యూ దేశ ప్రజలందరికీ కూడా ఆ స్టాచ్యూని ప్రతిష్ఠించి దేశ ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తిని నింపిన మన నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. మరి ఒక్కసారి ఆయన 150వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 31 అక్టోబర్ రోజు యూనిటీ ఆఫ్ రన్ మనం చేస్తూ ఉంటాం. భవిష్యత్తులో తప్పకుండా ఆయన ఏదైతే ఐక్యత కోసం ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా ఐక్యమత్యం కోసము అనేక దుష్ట శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఐక్యత కోసం మనమందరం కూడా పని చేయాలని, దేశ రక్షణలో ముందుండాలని, ఆయన స్ఫూర్తిని మనం కూడా అందరం కూడా అనుసరించి దేశ అభివృద్ధిలో మనం కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ, మరి ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా జనలు ఈ చౌరస్తా నుండి కంచి విగ్రహము సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ వర్ణి చౌరస్తాని కాదు, ఇప్పటి నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాగా మనం అందరం కూడా పిలవాలి. ప్రభుత్వం కూడా ఇక్కడ కలెక్టర్ గారికి కూడా మళ్ళీ ఒక్కసారి మేము విన్నపిస్తాం, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము కోరుతాం. తప్పకుండా మా కోరికని మన్నించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు మనం అందరం కూడా దాన్నే వాడుకలోకి మనం తీసుకురావాలని మేము అందరు కూడా కోరుకుంటాం.